హల్లెలూయా 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 ஹalleluya. 49வது கூடார பண்டிகை. தேவ மனிதர் பாஸ்டர் ஏசன்னா அவர்களுக்கு கடுத்தர் கொடுத்த தரிசனம் தொடர்ந்து నెరవేరికొండే வருகிறதற்காக ఆండవరికి స్తోత్రం. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ దైవజన ఏసన్న గారికి దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని ఈ విధంగా దేవుడు కొనసాగిస్తూ ఉండడం బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. இங்கே ஒவ்வொரு காரியத்திற்கு ஜெபங்கள் ஏறெடுக்கப்பட்டது. ఇక్కడ ప్రతి కార్యానికి ప్రార్థన చేయడం జరుగుతుంది. ஜனங்களுடைய போக்குவரத்துக்காக, ప్రజల యొక్క రాకపోకల కొరకు, ஒலி அமைப்புகளுக்காக, మార్గంలో వాళ్ళకి తోడుగా ఉండేటట్లు జనరేటర్కాக, ఇక్కడ జనరేటర్ కొరకు, இங்கே தங்கி இருக்கிறவங்களுக்காக, ఇక్కడ నివసించే వాళ్ళ కొరకు, மியூசிக் வாசிக்கிறவங்களுக்காக, మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ కొరకు, பாடுகிறவங்களுக்காக, పాటలు పాడే వారి కొరకు, எல்லாருக்காக ஜெபங்கள் ஏறெடுக்கப்பட்டது. అన్ని విషయాల కోసం ఇప్పుడు మనం స్తోత్రాలు చెప్తూ వచ్చాం. సింహాసనத்தில் అమర్ந்து అత్తనే జపங்களை గమనమాయి కేటారు. దేవుడు సింహాసనసీనుడై ఉండి మన ప్రతి ప్రార్థన ఆలకించాడు. எல்லா ஜெபத்தை ஆண்டவர் கவனமாய் கேட்டார். ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. நம்முடைய தேவன் ராஜ்யரீகம் பண்ணுகிறார். మనం ఆరాధించే దేవుడు రాజ్యపాలకుడు. ఉన్నతமான సింహాసనத்தில் వీற்றிருக்கிறார். ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. இந்த மைதானத்தை ஆண்டவருக்கு ஒப்பு கொடுத்த போது, ఈ మైదానం అంతటిని మనం దేవునికి అప్పగించినప్పుడు, இந்த எல்லை முழுவதையும் பரலோகம் பொறுப்பெடுத்துக் கொண்டது. ఈ సరిహద్దు అంతటిని పరలోకం బాధ్యత తీసుకున్నది. இப்பொழுது முதல் இந்த ஏரியா முழுவதையும் பரலோகம் கண்காணிக்க ஆரம்பிக்கிறது. ఈ ఆవరణం అంతటిని పరలోకం చూస్తూ ఉంది. திரளான தேவ దూతர்கள் இந்த எல்லை முழுவதிலும் இறங்கி இருக்கிறார். ఈ సరిహద్దులో వేల సంఖ్యలో దేవదూతలు ఇప్పటికే దిగి ఉన్నారు. எல்லை முழுவதையும் ఆండவர் பாதுகாக்கிறவராயிருக்கிறார். ఈ సరిహద్దు అంతటిని కూడా దేవుడు కాపాడబోతున్నాడు. தேவன் இந்த கூடார பண்டிகைக்கு விசேஷ ஆశీర్వాదం வைத்திருக்கிறார். ఈ గుడారాల పండుగ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉంచాడు. இதற்கு வந்திருக்கிற நீங்கள் பாக்கியவான்கள், பாக்கியவதி. మీరు గుడారాల పండుగ వచ్చిన మీరందరూ భాగ్యవంతులు, ధన్యులు. நீங்க என்ன வேண்டுதலோட வந்தீர்களோ, మీరు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చి ఉన్నా அதெல்லாம் கர்த்தர் நிறைவேற்றி தரப்போகிறார். నిశ్చయముగా మీ ఉద్దేశాలన్నిటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. இங்கே ஒரு பெந்தெகோஸ்தே நாளின் అనుభవం ఉండాక పోகிறது. పెంతెకోస్తు దినమున జరిగిన అద్భుతమైన అనుభవాన్ని దేవుడు ఇక్కడ జరిగించబోతూ ఉన్నాడు. అపోస్తలుల 2వ అధికారத்தின் అనుభవం இங்கே ఉండాక పోகிறது. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడిన అనుభవాలన్నీ కూడా ఇక్కడ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆవియానవర్ అగ్నిమయమాய் ఇరంగ పోகிறார். పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి రాబోతున్నాడు. అత్తనే పేరు మేலும் అగ్నిమయமான నావుகள் అమర పోகிறது. ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలు విభాగింపబడి వ్రాలబోతూ ఉంది. கூடார பண்டிகைக்கு வருகிற எல்லாரும் அக்னியாய் புறப்பட்டு போகிறார். గుడారాల పండగ వచ్చి వెళ్ళే వాళ్ళందరూ అగ్ని జ్వాలగా మారబోతున్నారు. அது இந்த ஆந்திரா தெலுங்கானா மாநிலம் முழுவதிலும் மாற்றத்தை உண்டாக்க போகிறது. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు గొప్ప పెనుమార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. அது முழு இந்தியா முழுவதிலும் பரவ போகிறது. ఈ యొక్క ఉద్యమం భారతదేశమంతా విస్తరించబడబోతుంది. ஒரு பெரிய ஆவிக்குரிய மாற்றத்தை கர்த்தர் இந்த கூடார பண்டிகை மூலமாய் உண்டாக்க போகிறார். ఒక ఆత్మ సంబంధమైన కార్యాన్ని గుడారాల పండుగ ద్వారా దేవుడు ప్రారంభించబోతున్నాడు. அந்த மாற்றம் உங்களுக்குள்ளே ஆரம்பிக்க போகிறது. ఆ మార్పు మీ ద్వారానే ప్రారంభించబడబోతుంది. கூடார பண்டிகைக்குள்ளே வருகிற ஒவ்வொருவருக்குள்ள ஆரம்பிக்க போகிறது. గుడారాల పండుగలో పాల్గొనే ఒక్కొక్కరి మీద ఆ మార్పు ప్రారంభించబడబోతుంది. ஒவ்வொருவரை ஆண்டவர் அக்னியாய் மாற்ற போகிறார். ఒక్కొక్కరిని దేవుడు అగ్ని జ్వాలగా మార్చబోతున్నాడు. நீங்கள் போய் தேவனுடைய அக்னியை பரவ செய்ய போகிறீர்கள். మీరు అగ్నిని దేశమంతట వ్యాపింప చేయబోతున్నారు. அதற்கு தான் இந்த கூடார பண்டிகைக்கு கர்த்தர் அழைத்து வந்தார். అందుకొరకు దేవుడు ఈ గుడారాల పండుగ మిమ్మల్ని తీసుకొచ్చారు. இந்த நேரத்தில் நாம் ஜெபித்த ஜெபங்களுக்கு பதில் கொடுத்த தேவனுக்கு ஸ்தோத்திரம் சொல்லணும். మన ప్రార్థనన్ని ఆలకించిన దేవుని కొరకు మనం ఇప్పుడు స్తోత్రాలు చెప్పాలి. எல்லாரும் வலதுகரம் உயர்த்தி, అందరూ మీ కుడి చేతిని పైకెత్తండి. தகப்பனே, நாங்கள் உம்மை ஸ்தோத்தரிக்கிறோம். తండ్రి, మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. நீர் இங்கே பிரசன்னமாக இருக்கிறதற்காய் ஸ்தோத்திரம். మీరు ఇక్కడ సంచరిస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. உம்முடைய சிங்காசனம் இங்கே ஸ்தாபிக்கப்பட்டு விட்டதற்காய் మీ ஸ்தோத்திரம். సింహాసనం ఇక్కడ స్థాపించబడి ఉన్నందుకొరకు స్తోత్రాలు. இதை வானத்தின் வாசலாக மாற்றி விட்டதற்காய் ஸ்தோத்திரம். ఇది పరలోకపు గవినిగా మీరు మార్చినందుకై స్తోత్రాలు. தேவதூதர்கள் ஏறுகிறதையும் இறங்குகிறதையும் ஜனங்கள் காண்பார்களாக. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం ప్రజలు చూడబోతున్నారు. இந்த எல்லை முழுவதிலும் தேவதூதர்களுடைய பிரசன்னம் மூடினதற்காய் ஸ்தோத்திரம். అయ్యా, ఈ సరిహద్దు అంతట్లో దేవదూతలు సంచరించి
దర్శించబోతున్నందుకై స్తోత్రాలయ్యా. இந்த கூடார பண்டிகையில விசேஷித்த காரியம் நடக்க போகிறதற்காய் ஸ்தோத்திரம். ఈ గుడారాల పండుగలో మీరు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రాలయ్యా. ஒரு பெந்தேகோஸ்தே நாளின் அனுபவம் உண்டாக போகிறதற்காய் ஸ்தோத்திரம். పెంతెకోస్తు అనుభవాలు మీరు కలుగు చేయబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ஆவியானவர் ஊற்றப்பட போகிறதற்காய் పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడబోతున్నందుకై స్తోత్రాలు. అగ్ని ఇరంగ పోகிறதற்காய் దహించు అగ్నిగా మీరు దిగి రాబోతున్నందుకై స్తోత్రాలు. வருகிற ஒவ்வொருவரையும் அக்னியாய் மாற்ற போகிறதற்காய் ఒక్కొక్కరిని అగ్ని జ్వాలగా మార్చబోతున్నందుకై స్తోత్రాలు. பரலோகத்தின் தேவனுடைய சித்தம் நிறைவேறுவதாக. పరలోకపు చిత్తం భూలోకంలో మీరు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం. இதற்கு விரோதமாய் எழும்பக்கூடிய சத்துருவின் சகல தந்திரங்களும் முடக்கப்படுவதாக. ఈ గుడారాల పండుగ వ్యతిరేకంగా క్రియ చేస్తున్న అన్ని శత్రుక్రియలు లయమైపోవును గాక. இயேசுவின் நாமத்தினாலே பிசாசின் தந்திரங்கள் முடக்கப்படுவதாக. యేసు నామములో సాతాను క్రియలని పూర్తిగా లయమైపోవును గాక. பலவானாகிய சாத்தானை இயேசுவின் நாமத்தில் நாங்கள் கட்டுகிறோம். సాతాను క్రియలన్నిటిని యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాము. உம்முடைய இரத்தத்தை இந்த எல்லை முழுவதும் நாங்கள் தெளிக்கிறோம். మీ రక్త ప్రోక్షణ ఈ ప్రాంతమంతా ప్రోక్షించబడాలి. இங்கே வருகிற ஒவ்வொருவரையும் தொடுவீராக. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు తాకబోతున్నందుకై స్తోత్రాలు. வேடிக்கை பார்க்க வருகிறவர்களையும் தொடுவீராக. ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరూ మీరు ముట్టబోతున్నందుకై స్తోత్రాలు. இங்கே வியாபாரம் செய்ய வருகிற ஒவ்வொருவரையும் தொடுவீராக. ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చే వాళ్ళని కూడా మీరు తాకబోతున్నారు. இங்கே கடை நடத்த போடுகிற ஒவ்வொருவரையும் தொடுவீராக. ఇక్కడికి వచ్చే ప్రతి వారిని మీరు తాకబోతున్నారు. ஒருவரை நிர்விடக்கூடாது. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు. தேவ மகிமை அத்தனை பேரையும் சந்திப்பதாக. దేవుని మహిమ ఒక్కొక్కరిని సంధించాలి. அதற்காக கூடார பண்டிகை நாங்கள் அர்ப்பணிக்கிறோம். అందును బట్టి ఈ గుడారాల పండుగను మీకే అర్పించుచు ఉన్నాము. தேவ மனிதர் యేసనావుకి கொடுத்த தரிசனம் நிறைவேறுகிறதற்காய் ஸ்தோத்திரம். దైవజనులైన యేసన్న గారికి మీరు ఇచ్చిన దర్శనం నెరవేర్చుచున్నందుకై స్తోత్రాలు. அவருடைய ஜெபங்களுக்கு பதில் தருகிறதற்காய் ஸ்தோத்திரம். వారి ప్రార్థనకు మీరు ఉత్తరం ఇచ్చినందుకై స్తోత్రాలు. எல்லா மகிமை உமக்கே செலுத்துகிறோம். సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம். యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். ఆమేన్.